Hello amigos, welcome back to my YouTube channel. This is Spidey46. Today's video was ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మనం సిర్పూర్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము. ఇక అసలు ఒక్కడే పోయేటోని, బట్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిర్రు. బట్ వాళ్ళు వర్క్ వల్ల బిజీ ఉన్న వల్ల ఇక రాలేరు. నేను ఒక్కటి పోదామని చెప్పి డిసైడ్ అయినా. బట్ ఇది కాల్ చేసిన నిజామాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి. ఇక వస్తావారం అని చెప్పి అంటే ఫస్ట్ ఫోన్ లేపలేము అన్న. ఇలాగ వచ్చిన తర్వాత నాలుగల్లా సరే ఇక్కడ రామాలయం గుడి దాకా వచ్చిన తర్వాత కాల్ చేసిండు. మళ్ళీ వీడియో మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళీ మన పొచ్చమగల్లికి వెళ్ళేసి పిక్ చేసుకొని వచ్చిన. ఇక మా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇక మంచిగా చూద్దాం ఎలా వస్తుందో. మనకు మీకు కూడా చూపిస్తా ఏంటంటే ఎలా ఉంటుంది సిర్పూర్లో బ్లాగ్ ఏంది, సిర్పూర్ ఎందుకంత ఫేమస్ శివాలయం. మీకు కూడా నాది కొంచెం నర్వస్గా ఉంటుంది, బట్ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటా ఏదో ఒకటి. చూద్దాం మధ్యలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఓకేనా? మీకు మధ్యలో కలుస్తాను, మీకు వ్యూ ఎంజాయ్ చేయండి. అప్పుడు సిర్పూర్ నేను ఇట్లా చూస్ చేసుకున్నా. ఇక చూద్దాం ఎలా ఉంటుంది. ఇక వ్యూ ఎంజాయ్ చేయండి. మొత్తం గ్రీనరీ ఉంటుంది నాలుకల దగ్గర. చూడండి ఇగో ఫుల్ గ్రీనరీ. ఎట్లుంటుంది అంటే నేచర్ మనం ఇట్లా ఎప్పుడు చూడడానికి గ్రీన్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఇటు సైడ్. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మళ్ళీ ఎయిర్ కూడా ఫ్రెష్ ఉంటుంది. మార్నింగ్ వచ్చినాం అనుకో నీకు వేరే లెవెల్ ఉంటుంది వైబ్ మొత్తం ఇటు సైడ్ నాలుకల దగ్గర అంత పొలాలతోని. ఇటు చూడండి ఒకసారి ఇగో. అక్కడ కలుస్తా మీకు. నేను నార్మల్ గా ఎందుకంటే బైక్ మీద ఉన్నాం, వాయిస్ కొంచెం దగ్గర మైక్ లేదు, ఇక కెమెరాతో అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి. చలో మనోడు కూడా చెప్తా హాయ్ టు బ్లాగ్ చెప్పు. ఇక మన జై శ్రీరామ్ అంటే మనోడు ఎప్పుడు మనది మొత్తం జై శ్రీరామే ఉంటుంది. జై శ్రీరామ్ అనాలా, అది మన కమ్యూనిటీని కొంచెం రేపటి ఉంటుంది పైకి. లెట్స్ సింగ్. అప్పటిదాకా వెళ్తాం, ఆడదాకా చిన్న వ్యూ ఎంజాయ్ చేయండి. ఈ బ్యూటిఫుల్ వ్యూని బాగానే ఉంటుంది. ఇక మన ట్రీస్ ఇవన్నీ వేరే ఉంటుంది అనుకో. కొంచెం మన కొంచెం డెవలప్ అవుతుంది నిజామాబాద్, కొంచెం డెవలప్ అవుతుంది. కావాలా ఇంకా చాలా కావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కూడా ఫ్యూచర్లో. ఇన్ కేస్ మేము కూడా ఫ్యూచర్లో ఉంటే మాకు కూడా పాస్ట్ ఇట్లా ఉంటే ఇప్పుడు ఇట్లుందా అని చెప్పి షాక్ అయ్యేటట్టు కావాలా. ఇది మన నాలుకల్ కమన్ ఇది. చలో అసలు అంటే ఇంకా వేరే వాళ్ళతో కూడా అనుకున్నాం. అది ఇంకొక బ్లాగ్ దీంట్లో యాడ్ చేస్తా. అది కూడా నైట్ వెళ్తాం మేము వేరే దగ్గర. అది ఏదో చెప్పిండు ఊరు, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం నైట్. ఐ థింక్ అది ఏదో 300 కోటర్స్ దగ్గర అని చెప్పి అన్నాడు రా. నంది కూడా నైట్లా ఫుల్ ఫేమస్ అంట, లైట్లు బాగుంటాయి అంట కదా. నైట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం ఈయన్నే ఆల్కార్ ఊరు ఇది. అలా ఒకటి అన్ని సామాన్ కూడా తీసుకున్నాం గాయస్ మేము. ఇగో ఇంతకు ముందే సామాన్ తీసుకున్నాం, అన్ని తీసుకున్నాం. ఇక ఇది పత్ర ఇంకొక రీజన్ ఉందంట. వాడు చెప్తాడు, ఇంతకు ముందు చెప్పిండు, మీకు కూడా చెప్తాడు. మీరు వినండి. కొంచెం మంచిగా ఉంటుంది ఇది కూడా. మొత్తం డ్యామ్తో ఆడ గేట్లు ఉంటాయి, ఆడ గేట్లు బీట్లు మొత్తం సెటప్ వేరే ఉంటుంది అనుకో. అంతా గ్రీనరీ. ఇప్పుడు ఎప్పుడా మనకు స్టోరీ ఏమన్నా పత్రి ఎందుకు తీసుకుంటారో దీని గురించి స్టోరీ చెప్పు. పత్రాకంటే నాకు తెలిసిన స్టోరీ అప్పట్లో శివుడు విషం తాగినప్పుడు, గట్టిగా చెప్పు కొంచెం. శివుడు అప్పట్లో విషం తాగినప్పుడు గొంతు ఏమైతే అంటే ఇట్లా మండుతుంది కదా. మండినప్పుడు ఇది పత్రాకు తింటే ఏమైందంటే గొంతుకి అప్పుడు ఆ మంట పోతుంది. అందుకని చెప్పి శివుడు విషం తాగేటప్పుడు శివుడికి గొంతులో మంటగా ఉన్నప్పుడు అంట దానికి మన పత్ర అది తింటూ ఉన్నప్పుడు అది ఏమైందంట మన శివుడికి కొంచెం రికవర్ అయ్యి కొంచెం కూల్ అయినట్టు అనిపించింది అంట. అప్పటి నుంచి మనకి పత్ర అంటే శివుడికి అంటే చాలా ఇష్టం అంట. మనకి చెప్పినంత తెలిసిన నాలెడ్జ్ చెప్పిండు. ఇక మీరు కామెంట్ చేయండి, జెన్యూనా కాదా లేకపోతే ఏంది కామెంట్లో చెప్పండి. మీరు కొంచెం మనకి ఎంతవరకు తెలుసు అంతవరకు కవర్ చేయాలి. ఎందుకంటే అతిగా పోవద్దు, అతిగా పోయి మనం స్పాయిల్ చేయొద్దు దేన్ని కూడా. అట్లా మనకు ఎంత తెలుసు దాన్ని అంతే వంచాలి, తెల్లని తెలుసుకోవాలా అంతే.
అందరు పోయేస్తారు గాయస్. ఇప్పుడు మన ఫేమస్ ఈ సిర్పూర్, ఎందుకంటే ఇక్కడ చాలా దగ్గర మంచిగా ఉంటుంది. ఇది మన నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇది కూడా గుట్టపై ఉంటాయి చూడ, ఇంకా లింగాలు ఉంటాయి, వేరే వేరే ఉంటుంది అందుకు కొంచెం. నేను ఒక 2 years నుంచి వస్తున్నా, ఈ 3rd year. నేను అసలు అంటే నేను ఏమనుకున్నా అంటే ఆదియోగి పోదాం అనుకున్నా, కానీ అది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది ఆదియోగి. ఇక చలో ఏది ఉంటే అది అవుతుంది అని చెప్పి మన కిస్మత్లో అది అవుతుంది. ఇక మేబీ నెక్స్ట్ ఇయర్ పోవచ్చు అనుకుంటా. ఇన్ కేస్ అన్ని సక్రమంగా అయితే వి విల్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఎందుకంటే అప్పటికి కూడా చాలా కొంచెం రీచ్ రావాలా యూట్యూబ్లో కూడా, అన్ని అనుకున్నట్టు కావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను అప్పటిదాకా గుట్టెక్కేటప్పుడు మేము మళ్ళీ చూపిస్తాం మీకు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కూడా ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ ఇద్దామని చెప్పిన. గుట్ట చూడు, గుట్ట చూపిస్తా సైడ్ నుంచి వేరే ఉంటుంది. ఈ గుట్టపై మనం ఎక్కబోతున్నాం ఇప్పుడు. అదే గుట్ట మనం ఎక్కాలి. ముంగట గుడి కనబడుతుంది, నన్ను చూపెట్టరా ముంగట. ఆ గుట్ట ఎక్కాలని కూడా మనం గుడి ఆడ అనిపిస్తుంది, అదే అది సిర్పూర్ టెంపుల్. ఇదే మన శివాలయం గుడి. పైకి ఎక్కాల, మనకు ఫస్ట్ టైం వస్తుంది. నాతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటే ఈ గుడి ఏందో. చలో అట్లా అని పోవాలా పైకి, ఇట్లా గుట్ట మీద బండి ఎక్కియాల. బాగానే ఉంటుంది చూడండి మీరు. ఒకసారి గుట్టపైకి ఇట్లా బండి కూడా ఎక్కిస్తే వేరే ఉంటుంది. గుట్టెక్కియాల బండి మనం ఇక పైకి ఎక్కిస్తూ ఉండాలా. పైన ఉంటుంది అంటే మొత్తం చెప్పినాక ఇంతకు ముందు ఇది మొత్తం పైన ఉంటుంది. బండి ఒక దగ్గర పార్కింగ్. టైమ్ టు ఎక్స్ప్లోర్ ద టెంపుల్. దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ సిర్పూర్. ఇక సామాన్లు తీసుకున్నాం, కొబ్బరికాయ, మన పత్ర కూడా తీసుకున్నా. ఇది వేరే ఉంటుంది అన్నట్టు. పబ్లిక్ కూడా చాలానే ఉంటారు. లైన్ కూడా మాకు ఏడ చూసిన లైన్ మాత్రం తగ్గేటట్టు లేదు కదా. ఈడ లైన్ ఉందిగా, లైన్ మాత్రం వేరే ఉన్నది. మనం కాలు కడుక్కోవాలి. ఈడ కాలు కడుక్కుందాం అందాక. కాలు కడుక్కోవాలా. గుడేమో అదే ముంగట. ఇది గుడి. అడుగురా ఒకటి. లెట్స్ సీ. ఆడికి పోయాక ఎక్స్ప్లోర్ చేస్తాం ఏందో ఏం కథనో ఏందో. ఇది మంచిగా ఉంటుంది స్పెషల్. ఇది అట్లా చెప్తారు. ఈ స్పెషల్ ఏంటంటే గుడి లింగాలు అంటే ఎన్నో ఉంటాయి లింగాలు. వాటి చూద్దాం. క్రౌడ్ బాగానే ఉంది, పబ్లిక్ బాగానే ఉన్నారు గాయస్. చూద్దాం ఎప్పుడైనా దర్శనం అవుతుందో చెప్పలేము మనము. ఇట్లా అయిపోయినా గుట్టెక్కినాక మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా. మన మొత్తం దేవాలయం మీద పబ్లిక్ మాత్రం వేరే ఉన్నారు. ఇక శివలింగాలు. ఇదే మన గుడి. పెట్టుకున్నాం కదా. ఇట్లా ఉంటుంది మన రెస్పెక్ట్ మొత్తం జిమ్లా. అభిషేకం విత్ అన్ని ఇవన్నీ అయిపోయినాయి, సక్సెస్ఫుల్ అయిపోయినాయి. కొబ్బరికాయ అన్ని కొట్టేసుకోవాలా. చలో దర్శనం సక్సెస్ఫుల్ అయింది. ఇవి మొత్తం వేరే ఉంటాయి అన్నట్టు మన లింగాలు ఇవన్నీ. వాటర్ ఏ అభిషేకాలు నీళ్ళు అన్ని ఇట్లా ఉంటాయి మొత్తం వేరే. ఫేమస్ మన కొండ ఎక్కాలి ఇప్పుడు. కోతులు ఉన్నాయి మన వాటే కోతులు అన్ని ఉన్నాయి. ఇదే మనం పైకి ఎక్కాల కొండ. అది సిర్పూర్ మనం మర్చిపోయినాం కొంచెం పేరు. పైకి ఎక్కాలి. లాస్ట్ 2 years కింద అయితే ఇట్లా లేకుండే, సిమెంట్ వేసారు. ఇప్పుడు సిమెంట్ లేకుండా తెలియదేమో కానీ సిమెంట్ లేకుంటుండే. ఏ కోతి కోతి పోయింది. పైకి వ్యూ చూపిస్తా గాయస్. వేరే లెవెల్ ఉంటుంది వ్యూ మాత్రం. మన ఐదు నుంచి మొత్తం కనబడుతుంది. నిజామాబాద్లో కొన్ని నాలుకలు పొలాలు అన్నీ మంచిగా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా. చూడండి ఒకసారి మీ నుంచి.
వ్యూ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఇది చూడ వ్యూ చూడరు వేరే లెవెల్ ఉంటుంది. వ్యూ మొత్తం మీద అంతా నిజామాబాద్ అనుకుంటా. నిజామాబాద్ సిటీ అంతా మనది. సగం కనబడుతుంది గాయస్. బట్ ఇంకా పైకెక్కితే మాకు అంత పైకెక్క అంత లేదు, కానీ ఇక్కడ నుంచి మంచిగానే కనబడుతుంది వ్యూ. ఫుల్ గ్రీనరీ. మన ముంగడు ఇంకొకటి ఏంటంటే శివుడు ఇంకొకటి లింగం ఉంటుంది అన్నట్టు. మాకు బాగా ఇక్కడ వచ్చా మంచిగా ఉంటుంది, నీట్గా పీస్ఫుల్ ఉంటుంది గాయస్. చూడరు ఒకసారి ఇట్లా వేరే లెవెల్ ఉంటుంది ఇది. ఒకప్పుడు అయితే వీళ్ళకి అచ్చి ఉండేది. అచ్చి వీళ్ళ ఆడిన ఒక్కొక్కప్పుడు మా ఫ్రెండ్స్తోని మంచిగా ఉంటుంది, నీట్గా పీస్ఫుల్. ఓం నమ శివాయ. బాగుంటుంది అన్నట్టు ఇటు సైడ్ మొత్తం చిన్నగా మంచిగా ఉంటుంది. మర్రి చెట్టు కింద శివుడిది లింగం. మొత్తం ఎంత అవుతుందో అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే సిర్పూర్లా. ఎట్లా చూస్తున్నాడు వేరే లెవెల్ ఒక్కోడు. ఇగో చలో పండుగ డైరీ చేస్తుండు. బట్ తీసుకుంటుంది సైన్యం ఉన్నది మా వాడి కోసం. చూద్దాం పెట్టు రేటు ఆడ పెట్టురా, ఆడ పెట్టు తీసుకో మొత్తం. ఒకటే ఉంది మన దగ్గర, ఇంకా లేదామంటే మరి ఇంటికి తీసుకోవాలి. ఎట్లా బ్లాగ్ వీల్ ఎండింగ్ ఇప్పుడు మన అయిపోయింది. దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది గాయస్. ఇదే సిర్పూర్ మన టెంపుల్ శివాలయంది. చాలా పీస్. మనకు కూడా కొంచెం మన తెలిసిన పంతులే ఉండడానికి మన జిమ్లో వస్తూ ఉంటాడు. మా జిమ్ మేట్ అన్నట్టు పంతులు గారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని రిసీవ్ చేస్తూ మాకు ఇంకా అది ఏమంటారు దాన్ని అభిషేకం చేయించిండు. మాకు అసలు అనుకోవాలని చెప్పిస్తామని చెప్పి అభిషేకము. వీళ్ళు లక్కీ పర్సన్ విత్ మళ్ళీ ఇంకా పలారాలు ప్రసాదం కూడా ఇంటికి ఇచ్చిండు. తీసుకున్నాం, మేము ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు పైకి ఎక్కినాము, కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాం పైన కూడా. ఇక ఇప్పటికీ బ్లాగ్ కూడా అయిపోయింది. చలో ఇవాళకి బ్లాగ్ చేసుకోండి గాయస్. మన ఛానల్ని కొంచెం మోటివేట్ చేయండి, మీరు కొంచెం బూస్ట్ అప్ ఇస్తే ఇంకా దీంట్లో చాలా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉన్నాయి మన నిజామాబాద్లో. ఇంకా వేరే కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. కొంచెం మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. కొంచెం ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, దాన్ని సరి చేసుకుని మనం ట్రై చేస్తాం. అయ్యా మనం ఈ బ్లాగ్తో ఎండ్ చేస్తున్నాం. బాయ్, పీస్ అవుట్.